మహిళా జర్నలిస్టులకు 14 రోజులు రిమాండ్. రేవతి, తన్వి యాదవ్లకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. చెంచల్గూడ మహిళా పోలీస్ స్టేషన్ కు తరలింపు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులను ఖండించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇగో ఈమె రేవతి, జర్నలిస్టు రేవతి. ఈమెను నిన్న తెల్లవారుజామున 5 గంటలకి పోలీసులంతా పోయి ఆమెను అరెస్ట్ చేసిరు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆడికెళ్ళి 14 రోజులు చెంచల్గూడ జైలు. ఇగో ఈమె ఉన్నది కదా, ఈమె వచ్చేసేసి యాంకర్. ఈమె ఆ ఛానల్లో పల్స్ టీవీ, యూట్యూబ్ ఛానల్ పల్స్ టీవీలో ఈమె యాంకర్. ఈమె ఏం చేసింది, లోగో పట్టుకొని కెమెరామ్యాన్ తీసుకొని తెలంగాణ భవన్కి పోయింది. కేటీఆర్ వస్తుందని చెప్పేసి తెలంగాణ భవన్కి పోతే ఆడొక మనిషి కొద్దిగా ఏజ్ ఎక్కువనే ఉంటుంది, ఒక 55-60 సంవత్సరాలు ఉంటుంది ఆయనకి. ఇక ఆయన రేవంత్ రెడ్డిని మామూలుగా కాదు, ఇక ఓ 5 నిమిషాలు ఇక మాటలు చెప్పలేము. ఎట్లంటే మొత్తం ఇక గూటి చోదిలేసిండు అనుకోండి. ఇక ఆమె అట్లనే ఇక మైక్ పట్టుకొని మరి కనీసం మరి ఆగనన్నా ఆగమంటలేదు, ఆమె లేకపోతే రికార్డ్ చేయడం అన్నా ఆపుతలేదు. ఇక ఆయన మాట్లాడిందంతా మొత్తం రికార్డ్ చేసి ఆడికెళ్ళి పట్టుకొని వచ్చి ఈ మేడంకి ఇచ్చారు. ఈ మేడమే మెయిన్ అనమాట పల్స్ టీవీకి. ఆమె ఇక వాళ్ళది ఆ ఛానల్ అది. ఆ ప్రజెంట్ మోజో టీవీకి సీవీ కూడా ఉన్నారట. రేవతి గారు ఒక సీనియర్ జర్నలిస్టు. మరి ముఖ్యమంత్రి తీసుకొచ్చి డైరెక్ట్ గా ఛానల్లో వీడియోను అప్లోడ్ చేసిరు. దానికి ఏమన్నా కొంచెం కట్ చేసుడు కానీ లేకపోతే అట్లాంటివి ఏమి కూడా చేయలేదు. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఆమె చేసిరు. కాకపోతే మరి ఇక సీదా ఆయన మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా తీసుకొచ్చి, అంటే ఛానల్కి కొన్ని ఉంటాయి కదా, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి అన్న తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎంతవరకు మాట్లాడాలా, ఏం మాట్లాడాలి అనేది కూడా కొద్దిసారి చూసుకోవాలి. సో వీళ్ళకి డైరెక్ట్గా వేసేసిండ్రు అనేది, డైరెక్ట్గా వేయడం కూడా కరెక్ట్ కాదనేదే మా ఉద్దేశం. ఎందుకంటే ఛానల్ అందరూ రన్నింగ్ చేస్తూ ఉన్నారు, అందరూ విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించాలా. రేవంత్ రెడ్డిని చాలా వ్యక్తిగతంగా మాట్లాడిండు, మహిళల్ని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండే మహిళలను కూడా ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడిండు. మరి అవన్నీ తీసేయాలి కదా, బరాబర్గా అవన్నీ తీసేయాలి. ఎందుకంటే ఓ లిమిట్ ఉంటుంది, విమర్శించేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మనం కూడా మాట్లాడుతున్నాం, ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఎందుకు ఇస్తలేరు 6 గ్యారెంటీలు అని చెప్పేసి మనం అడుగుతాం. అరే గతంలో ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడేం మాట్లాడిండు, మంత్రులు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు. బాజాప్తా విమర్శిస్తాం, బాజాప్తా క్వశ్చన్ చేస్తాం. ఎందుకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ వ్యక్తిగత విషయాలను కూడా తీసుకొచ్చి వేస్తే, సో ఇక నిన్న ఈమెకి 26వ తారీఖు దాకా, తన్వి యాదవ్కి 26వ తారీఖు దాకా, రేవంత్కి ఆమెకి 14 రోజులు రిమాండ్ అయితే ఇచ్చారు. కాకపోతే మరి ఎందుకు తెల్లవారుజామునే పోయి అంత సడన్ గా ఆమెమో దేశాన్ని వదిలిపెట్టిపోయేదాని లెక్క, లేకపోతే ఆమె పెద్ద ఐఎస్ఐ తీవ్రవాదే, లేకపోతే ఈ గేడనే హైదరాబాద్లోనే ఉంటుందావా. బాజాప్తా పోయి నోటీసులు ఇచ్చి, ఎందుకు ఈ వీడియోని ముఖ్యమంత్రి గారిని మీరు ఛానల్ నడుపుతున్నారు, సుదీర్ఘకాలం పాటు మీకు జర్నలిస్ట్ అనుభవం ఉన్నది, ఓ 2-3 ఛానల్కి మీరు సీఈఓగా పనిచేసారు కదా, ఏది వేయాలి ఏది వేయకూడదు, రైట్, నోటీస్ ఇవ్వండి, ఆమె వివరణ ఏమవుతుందో తీసుకోండి, వివరణ ఇవ్వకపోతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసేయండి. బాజాప్తా పొద్దుగల 9:30-10 గంటలకు తీసుకొని పోండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఆమె చెప్పుకుంటుంది, సాక్ష్యాధారాలు బట్టి తీసుకపోయి 14 రోజులు రిమాండ్ అవుతుంది. అంతేగాని ఏదో పెద్దగా అసలు ఆమె చేయకూడదు ఏదో చేసినట్టు. సో నిన్న కొద్దిగా పోలీసులు కూడా హడావుడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేసిర్రు. సో కొంత ఆ వీడియోను అప్లోడ్ చేయడం కూడా ఛానల్ కూడా కొంత తప్పు అయితే ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి హరీష్ రావు తర్వాత కేటీఆర్ కూడా మరి ఇట్లా ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు. సో ఇదంతా కూడా మరి జరుగుతా ఉంది. మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లకు బుధవారం నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో రేవతితో పాటు బండి సంజయ్ అలియాస్ తన్వి యాదవ్ కూడా పోలీసులు చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. సో ఆ జర్నలిస్టుల మీద అయితే కొద్దిగా జరుగుతా ఉన్నాయి. జర్నలిస్టుల మీద మాత్రానికి కొద్దిగా కావాలని చెప్పి కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ప్రశ్నించే అంతవరకే ప్రశ్నించాలి, ప్రశ్నించే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, విమర్శించే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఎవరి వ్యక్తిగత విషయాలకు జోలికి మాత్రానికి పోకూడదు అనేది సో కొంత మనమైతే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ అట్లా అక్రమంగా అరెస్టులు చేసి తీసుకెళ్ళడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం.